గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ నైట్. టైం ఎంత తెలుసా? చూపిస్తాను రండి. మా ఇల్లు కూడా ఒకసారి చూసేసింది. స్నాక్స్, చాక్లెట్స్, ఇవన్నీ చిప్స్. అంటే ఇల్లు కూడా రచ్చరచ్చగా అయిపోయింది. ఎందుకంటే మా బుడ్డోడు వచ్చాడు అనమాట ఇంటికి. రే బుడ్డోడా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. శ్రీరామ్ హాయ్. అను సబ్జై చేర్చండి అను. చెప్పు చెప్పు. ఆటలాడుతున్నావు లే, నువ్వు ఎట్లా ఆడుకుంటున్నావు కదా. వీళ్ళకి బాగా ఎంజాయ్మెంట్. అసలు వీకెండ్స్ లో వచ్చాడు. ఇంకా మిల్కీ క్యూటీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బుడ్డోడితో ఆడుకుంటున్నారు అనమాట. నేనైతే హడావిడిగా టిఫిన్ కాదు, డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వర్ధన్ తీసుకొచ్చాడు. అంటే వాడు తినకుండా మిగిల్చి రిటర్న్ ఇచ్చాడు. సో అందుకోసం అదనమాట. అది తింటూ ఉన్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు. ఈవెన్ శ్రీరామ్ తినిపిస్తూ అలా వంట టైం పాస్ చేసుకుంటున్నారు. స్నానం కూడా చేయలేదు పండగ పూట. మట్టికాయల కారం చూపిస్తాను. గమ్ముంటే పట్టుకురా శ్రీకావట్ చేయనా పట్టుకుంటే ఇది కళ్ళజోడు పడు. ఇదేనా? నేను పెడతాను. బాబుతుడు ఏం పాడతాడు ఇటు చెప్పే. మిల్కీ మస్త్ ఎంజాయ్ చేస్తుంది. అందుకంటే ఆ పిల్ల కంటే చిన్న పిల్లల్ని చూస్తుంది అనమాట. సో ఇంకా చాలా రోజుల తర్వాత మస్త్ ఎంజాయ్ గురు కదా. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవడు? ఇంట్లో మా ముగ్గురితో పాటు వీడు ఒక్కడే కనపడుతున్నాడు. ఎవరితో పాటు వచ్చాడు? నేను చేస్తున్నది మట్టికాయల కారం. పాట పట్ట వచ్చేసి మా డ్యూటీ పేరెంట్ ఫినిష్ చేసిద్దాం రండి. అలా వాటితో కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూనే నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పెట్టకుండా బాటిల్ అన్ని సగం ప్లేట్ కేసింటే ఖాళీ చేసి పెట్టేసినారు. మురకలేంది తిన్నారు. నాన్న మేము తింటేస్తున్నారు. మురకలు తినేసి అన్నం తింటారు లేదా? ఇప్పుడు మొబైల్ చూసుకొని కూర్చున్నారు. అది బయటకు వచ్చి కదమ్మా. నువ్వే చెప్పు. సరే వెయిట్ చెయ్యి. మేము ఎందుకు బయట కూర్చొని ఈ అమ్మంతా మేము అక్కడ ఇక్కడ చెల్లి ఇల్లంతా గబ్బులు ఎప్పి ఆయిల్ చేసినామని మాపు చేస్తా అంటే మేము బయట కూర్చున్నాం. ఇంకెక్కడ కూర్చోలో తెలియక ఫీల్ అవుతుంది. నాకు కంఫర్ట్ పడతావునా కొంతసేపు ఉండు. వీళ్ళైతే చక్కగా బయట ఆడుకుంటున్నారు. టైం అయితే 10:40 అయిపోతుంది. వైషు వర్ధన్ అయితే ఇంకా రాలేదు అన్నం చూడ్డానికి వెళ్ళి. నేనైతే వంట ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. చూద్దాం వాళ్ళు ఎంతసేపుకి వస్తారా అని. అన్న బాగున్నాడంట, ప్రాబ్లం హెల్దీగా ఉన్నాడని చెప్పారు.
అది ముఖం అయితే ఇక్కడ చూడ హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే చెప్పు. అప్పుడే చెప్పింది భలే ఉంది. సబ్స్క్రైబ్ అని చెప్పు. నువ్వు వస్తావు రావా? హాయ్ చెప్పు వైషు. సరే వైషు నేను బెంగళూరులో నైటీలో చూపిస్తాను వీడియో. మార్చేసుకోమని ఆయన ఉండిలే పర్లేదు నార్మల్ లాగా కాబట్టి. వీళ్ళు చూడు ఇంకా స్నానాలు కూడా చేసింది లేకపోతే ఎట్లా చూసి మళ్ళీ ప్రపోజ్ మొన్నరా దీంట్లో స్వీట్ కార్న్ ఎందుకు వేసిందాం నాకు తెలియలే. ఎవరైనా బఠానీస్ వేస్తారు. దమ్ బిర్యానీ వసుకోటి దమ్ బిర్యానీ. వసుకోటి దమ్ బిర్యానీ తింటున్నాం. ఇది బెల్లం ఇది తిన్నప్పుడు తీర్థం బాగుంటాయి. బాగా అన్నం 1 year తర్వాత వైషయం తెలిసింది మళ్ళీ. అది అనుకోకుండా మా ఇంట్లో ఇది సర్ప్రైజ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవ్రీవన్ అను చెప్పట్లా అంత రాదా? మళ్ళీ ఎంత వచ్చు నీకు? అంతే వచ్చా నీకు? చెప్పు ఇంకోసారి చెప్పు. గుడ్ మార్నింగ్ అను. సబ్స్క్రైబ్ చేసుకోండి అను అను అను. నేను అన్నావు కదా బాగా చెప్పినావు. నేను ఇప్పుడు చెప్పు. సర్ప్రైజ్ బాయ్. పెద్ద డెవిల్ వచ్చింది పొద్దున్న నేర్చుకుంటా. ఫుల్ పని కిచెన్ పని అంతా పెట్టేసినాను. వాగతే రుచి పడేస్తుంది. ఇటు తిరుగు ఒకసారి. నైటీలో ఎట్టుంది మా వైషమ్మ. 46 ఏళ్లకే పెద్ద ఆంటీలా కనబడతాను. అంటే అయిపోయినా ఇంకా పిల్లలు పుడితే ఆంటీలే. ఎక్కడ పోతున్నావు క్యూటీ? కొత్త డ్రెస్ చేసుకుని రెడీ అయిపోయిందిలే. ಇಲ್ಲಿ ಎಲ್ರು ಮೇಲ್ ನೋಡಿ. ಕ್ಯೂಟಿ మిల్కీ బాయ్. పదండి. మీ సంత అంతా దిగితే సగం పని దిగినట్టు. దయ్యాలన్నా మాలాగా ఉంటాయో చెప్పు. ఇటు చూడు. అమ్మా నీకంటే అధ్వానంగా ఉన్నా పని. నేను ఇటు చూడు అసలు చూసి హాయ్ చెప్పు. అంతే అయిపోయా. చూడు మా వయసు ఇప్పుడు చూడండి. అప్పుడే టీ షర్ట్ ఇది నైట్ వేసుకుని ఎట్లా ఫీల్ అయిపోయింది. బాగా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అలా అన్నం చూడడానికి వైషు వర్ధ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను సండే కాబట్టి ఇంకా సాటర్డే సండే అంటే ఈ దేవనహళ్ళి అండ్ దొడ్బళాపుర రోడ్లు అయితే ఇట్లా బ్లాక్ అయిపోతాయి. సో ఫైనల్ గా ఎట్టో మా తిప్పలు అయితే మేము పడేసి ఆటోలో క్యాంపస్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నేమ్ బ్యాడ్జ్ ఏముంది చదువుకున్నారు అనుకుంటున్నా. సో ఇక్కడ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు మన వీడియోస్ చూసేలాగున్నా, మీకు బెంగళూరులో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంపస్ గురించి ఐడియా ఉన్నా కామెంట్ చేసేసేయండి. వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఎవరన్నా ఖచ్చితంగా సరే సార్ అంటాను. తెలియదు సార్ అన్నిటి తీసుకుంటున్నాం అనేది. కదా నాన్న కదా నాన్న. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ హాయ్ హాయ్. భలే ఉంది మా. ఇట్లా చోటకు పిలుచుకొచ్చి లాగు దిద్దు అంటే ఎట్లా రమ్మ చెప్పు. కొంచెం చాలా సూపర్ ఉంది. సూపర్ ఉంది అసలు. అయినా సూపర్. ఎందుకు అదృష్టవంతరాలు అని చెప్పానంటే క్యాంపస్ లో పనిచేయడం అంత ఈజీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సెక్యూర్ గా ఉంటది ఈవెన్ లైఫ్ టైం ఫ్యామిలీకి. అండ్ అందులో ఇంతకు ముందు అన్న వేరే చోట వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా ఈ వీక్ లోనే ఐ థింక్ లాస్ట్ వీక్ లో ట్రాన్స్ఫర్ చేయించుకొని బెంగళూరుకి అయితే వచ్చారు. వచ్చిన 2 days గా ఎందుకు అన్న క్లైమేట్ సెట్ అవ్వకపోవడము లేదా ఎక్కడ ఫుడ్ మిస్ మ్యాచ్ అవడం వల్లనూ ఫీవర్ అయితే చాలా వచ్చేసింది. దగ్గరగా ఉండడం వల్ల సో
ఇంకా బాగాలేదని తెలియని వెంటనే వచ్చేసింది. వేరే ప్లేసుల్లో ఉంటే ఇబ్బంది కదా లాంగ్ వెళ్ళడము, ఇక్కడ బుడ్డోని పిలుచుకొని మరీ వచ్చేసింది కాబట్టి సో ఆ అమ్మాయి ద్వారా నేను ఇవంతా చూస్తున్నాం కాబట్టి ఇంత మంచి ప్లేస్ని మిస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. మనకి ఇంటెన్షనల్ గా అయితే మనం రాము, అందుకోసం ఆ పిల్లని అదృష్టవంతురాలు నేను. అతను గ్యాప్ లేక కలిసిపోతున్నాడు. వాడు పెట్టేకి రాలేదు కదా శ్రీగా, వాడికి తినిపించేకి రాలేదు కదా. చెత్తనా ఎక్కడో చూసుకుంటే ఎక్కడో మాట్లాడుకుంటా ముక్కలో పెడతాను, నోట్లో పెట్టేదాన్ని నీట్గా పెట్టావు. మేము నాన్న కాడికి వచ్చేసాం. చెప్పు, నాన్న దగ్గరికి వచ్చేసినా. ఏమైతే తిరుగులాడుతూనే ఉంది, ఏం తినిపించిందో తెలియదు. నాకు ముద్దు పెట్టు, ఎట్లా పెట్టేది ముద్దు పెట్టు. పెద్దమ్మ బాగా తినిపించింది కదా, బాగా తినిపించినానంట. వాళ్ళంతా డ్రెస్ గబ్బు లేపినట్టు మళ్ళీ నాన్న చూసిరా జుట్టు పీక్తాడు అన్న అన్న కాదు వాడు ఏదో తీరు చేస్తున్నాను పడి. నానా నువ్వు నన్ను మాట్లాడద్దు నానా. ఏం పోటు పొడుసు రాలేదు, అయినా కూడా మొగాళ్ళు జిడ్డు మొగాల్లా వేయలేదు కదా. అట్లా గఫుల్ నెగ్గా నన్నే. మళ్ళీ ఇదేమి ఇంత పెద్దగా ఉంది, ఇదేమి ఇంత పొట్టుకుంది చెప్పు. అక్క వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, పెద్దమ్మ తిందిరా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా క్యాంపస్ కి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ క్యాంపస్ కి విజిట్ చేశారా? నేనైతే నిజంగా ఫస్ట్ టైం అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా నాకు అంత దగ్గర బాండింగ్ ఉండి పిలిచికెళ్ళిన వాళ్ళు అయితే అస్సలు లేరు. వీళ్ళే ఫస్ట్. ఇప్పుడే నేను ఫస్ట్ కూడా క్యాంపస్ కి వెళ్ళడం. సో చాలా అంటే చాలా సూపర్, నో వర్డ్స్ అనే చెప్పాలి. అక్కడ ప్రపంచాన్ని మొత్తం అక్కడ చూసుకుంటూ వాళ్ళు ఎందుకు ఉండిపోతారంటే అక్కడ నేచర్, క్లైమేట్ అలా ఉండిపోయిద్ది అంతే. సో ఇంకా లోపల కూడా చాలా పెద్దగా ఉంది క్యాంపస్, అంతా చూడలేకపోయాను. జస్ట్ ఎంట్రన్స్ లోనే అది ఏమంటారు హాస్పిటాలిటీ అంతా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఆన్ రోడ్ లో టెంపుల్స్ పెట్టారు కదా, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి టెంపుల్. ఈవెన్ క్యాస్ట్ ఫీలింగ్ అసలు అవసరం లేదండి, మనం పెట్టుకున్నాం అంతే అవన్నీ. కానీ యాజ్ ఇట్ ఈస్ ఎథిక్స్ ప్రకారంగా నేను కూడా హిందూని కాబట్టి హిందూ గుళ్ళకి ఎక్కువ వెళ్తా అంతే. వచ్చిందండి తొట్టి గ్యాంగ్ మాకు డిస్టర్బ్ చేయడానికి. ఏందిరా నువ్వు పడుకోపోలే, నిన్ను ఎవరు రమ్మన్నారా? నువ్వు రానే వద్దు, మేము పోయేసి వస్తామా. అమ్మా, డీమార్ట్ అంటే ఎవరన్నా అలసిపోతారా చెప్పండి? అలా సండే మార్నింగ్ లేచిన కాడి నుంచి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్న వాళ్ళకి తెలిసిపోయింటది ఎంత పనులు చేశాము అని. ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి డాన్స్ క్లాస్ లో షూట్ ఉంటే పంపించి, తర్వాత నేను వైషు వాళ్ళతో పాటు వాళ్ళ ఆయనను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇంట్లో అడ్జస్ట్ చేసి పెట్టి అండ్ కొద్దిగా రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా డీమార్ట్ అంటే మనసు ఆగుతుందా. సో డీమార్ట్ అంటే ఇంకా ఎత్తిన చేయన్నట్టు ఇంకా పరిగెత్తిపోయామన్నమాట. ఆగకుండా అందరూ కలిసి వాకబుల్తో డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు వాకబుల్తో వెళ్ళాము. అక్కడికి వెళ్ళే ముందు అనుకున్నాను అనమాట, సో ఇక్కడ అన్ని లాస్ట్ మంత్ రేషన్ అంతా తీసుకెళ్ళాను కదా ఒక 7,000-8,000కి, ఈసారి ఏం కొనకూడదు అస్సలు అని. కానీ డీమార్ట్ లో అక్కడికి వెళ్ళాక వాళ్ళు పెట్టిన ఆఫర్ కి, అక్కడున్న అట్రాక్షన్ థింగ్స్ కి అండ్ ఈ రద్దీని చూస్తుంటే ఏ ఆఫర్స్ ఇచ్చారో, ఇంకా ఎంత బాగుందో కలెక్షన్స్ అన్నట్టు. సో ఒక్కటి కూడా కొనకూడదు, కొన్నా కూడా ఒక 500కు మించి కొనకూడదు అనుకొని వెళ్ళామా. కానీ ఇక్కడ అన్ని చూసి కొని బిల్లు దగ్గరకు వచ్చేపాటికి గుండె ఆగిపోయిందంటే నమ్మండి ఫ్రెండ్స్. ఎందుకంటే బిల్లు నా ఎక్స్పెక్టేషన్ కి రెట్టింపు, లైక్ *4 అయిందనమాట. సో ఇక్కడ బయట లోపల 10,000 రూపాయలు సరుకులు కొన్నా, బయటకు వచ్చి 35 రూపాయలు పెట్టి పాప్కార్న్ తింటే గంగ మా మిల్కీకి తెల్లారదనమాట. అక్కడ కొనేసి అక్కడి నుంచి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ లోనే వస్తూ ఉంటే మా వదిన కాల్ చేసింది,
ఈ రోజు ఏకాదశి కదా, సో భోజనానికి అయితే ఇంటికి రండి, మాకు ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఇంకా మాతో పాటు మా వైషు వర్ధన్ అందరూ కలిసి అలా మాట్లాడి చెల్లిపోదాం అనుకుంటే ఇంకా వాళ్ళు డిన్నర్ చేసేదాకా ఆగలేదు, అలా అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నాం. ఇంకా డిన్నర్ అక్కడ ఫినిష్ చేసి కొద్దిసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేపాటికి 10:00 10:30 అలా అయింది. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక డిన్నర్ ప్రిపరేషన్ ఏం లేదు కదా అని చెప్పి ఆ టైం గ్యాప్ లో మేము కూడా కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ మా బుడ్డోడితో అయితే ఎంజాయ్ చేసాము. అన్నట్టు ఒక మాట, మా బుడ్డోడి డాన్స్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. శ్రీరామ్ మీ అమ్మ ఎంజాయ్ చేస్తుంది లేదా కానీ నువ్వు ఎంజాయ్ రా. మీ అమ్మ పాపం టెన్షన్ లో ఉంది.